ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. దిల్ రాజును ఆయన కార్యాలయానికి తీసుకెళ్లిన ఐటీ అధికారులు. ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళలో ఈ రోజు 12వ రోజు. ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. సాధారణంగా కుంభమేళ 12 సంవత్సరాలకోసారి నిర్వహిస్తారు. ఇలాంటి సమయంలో గంగలో స్నానం చేస్తే సర్వ పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. కానీ ఈసారి జరుగుతున్న మహాకుంభమేళ అత్యంత ప్రత్యేకమైంది. 144 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. అందుకే ప్రయాగ్రాజ్లో రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతుంది. ఈ పరిస్థితిలో మీరు కూడా మహాకుంభమేళానికి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి. అప్పుడు ఎటువంటి సమస్య రాదు. హైదరాబాద్ ఫన్ మోజీతో యూట్యూబ్లో ప్రేక్షకులను నవ్వించిన సుశాంత్ మహన్ బృందం సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన మన్వంతర మోషన్ పిక్చర్స్, డెమిగాడ్ క్రియేటివ్స్ విఎఫ్ఎక్స్ యానిమల్ స్టూడియోలను కథానాయకుడు కిరణ్ అబ్బవరం ప్రారంభించారు. వినూత్నమైన ఆలోచనతో ప్రేక్షకులకు దగ్గరైన ఫన్ మోజీ టీం సినిమా రంగంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందన్న కిరణ్ అబ్బవరం తన తాజా చిత్రం దిల్ రుబా కూడా విఎఫ్ఎక్స్ అందిస్తుండడం మరింత సంతోషంగా ఉందన్నారు. ముగ్గురితో ప్రారంభమై ప్రస్తుతం 40 మందితో పనిచేస్తుండడం పట్ల ఆ ఫన్ మోజీ బృందాన్ని కిరణ్ అబ్బవరం అభినందించారు. దావోస్ పర్యటన ముగించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చారు. విమానాశ్రయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. సింగపూర్ దావోస్ పర్యటనను విజయవంతం చేసి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారంటూ నేతలు కార్యకర్తలు కొనియాడారు. దావోస్లో 1,78,950 కోట్ల పెట్టుబడులపై వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కూర్చుంది. గత పర్యటనలో 40,232 కోట్ల పెట్టుబడులు కాగా ఈసారి 4 రెట్లు పెరిగాయి. తాజా పెట్టుబడులతో దాదాపుగా 50,000 ఉద్యోగాలు రానున్నాయి. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీలో భాగంగా దిల్ రాజును ఆయన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి ఐటీ అధికారులు తీసుకెళ్లారు. దిల్ రాజు నివాసంలో పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అనంతరం సాగర్ సొసైటీలోని కార్యాలయాన్ని తమ వాహనంలో తీసుకెళ్లారు. ఎస్వీసీ ఆఫీసులోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాల తరహాలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. రథసప్తమి వేడుకకు సంబంధించి ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవన్లో అదనపు ఈవో వివిధ రంగాల అధికారులతో ఈవో సమీక్షించారు. అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి తిరుమల మాడవీధుల్లో ఏర్పాట్లను ఈవో పరిశీలించారు. శ్రీవారికి నిర్వహించే ఉత్సవాల్లో రథసప్తమి అనేది చాలా ముఖ్యమైన ఉత్సవం. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ అధికారులతో, అడిషనల్ ఈవో గారు, టీటీడీ సిబ్బంది, పి గారు, కలెక్టర్ గారు అందరితో కూడా చర్చించడం జరిగింది. ఇంతకుముందే అడిషనల్ ఈవో గారు చాలా డీటెయిల్డ్గా అందరికీ కూడా వారి వారి డ్యూటీస్ ఏంటనేది అందరికీ చెప్పడం, అందరితో చర్చించి ఈ ఏర్పాట్లని ఏ విధంగా మెరుగ్గా చేయగలరు అనేది కూడా అవన్నీ కూడా చర్చించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి కార్యక్రమం జరుగుతుంది. ఆ ఉత్సవంలో సుమారుగా 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము. 7 వాహనాల్లో శ్రీవారు మాడవీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తారు. దీనికోసం 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. అలాగే పుష్కరిణిలో కూడా చక్రస్నానం కార్యక్రమం కూడా ఉంటుంది. దీనికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ ఏర్పాట్లు. నా ఇష్టం, బరాబర్ నేను కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా. కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే మీకేం ప్రాబ్లం? రేవంత్ రెడ్డి ఫోటో నాకు ఇష్టమైతే పెట్టుకుంటా, లేకుంటే లేదు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. నేను మండల ప్రెసిడెంట్ కేసీఆర్ తో ఫోటో దిగి మన ఒక సీఎం ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసినాడు. ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేంటి చెప్పు? దొంగతనం చేస్తున్నావా చెప్పు. అంటే ప్రజెంట్ లో వాళ్ళ ఆలోచన అనేది తెలివి తక్కువ ఆలోచన. ప్రతి ఆఫీసులో సీఎం ఫోటో ఉంటుంది. మేము కాంగ్రెస్ అని చెప్పుకోవడానికి మాకే సిగ్గేస్తుంది. ఖమ్మం జిల్లా అసూరావుపేట మండల కేంద్రంలో జరిగిన గ్రామ సభలో ఎవరో హైదరాబాద్ నుండి లిస్ట్ ఇస్తే వాళ్ళని ఎంపిక చేస్తారా? మేము కాంగ్రెస్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. అధికారితో వాగ్వాదానికి దిగిన అసూరావుపేట సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సత్యనారాయణ చౌదరి.
మీరు కాసేపు వెయిట్ చేస్తే నేను ఎప్పుడైనా మీరు కాసేపు వెయిట్ చేస్తే ఎవరి పేరు మీద ఏం పెట్టాలో నేను చెప్తే మీరు ఓపుకుంటాను. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని మాధవానంద ఆశ్రమంలో శనివారం రోజున శ్రీ పాండురంగ ఆశ్రమం భగవత సేవా సమాజం ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు జరుగుతుందని, ఈ జపయజ్ఞంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అర్చకులు విఠల రాజపన్నియా శర్మ తెలిపారు. భావానంద క్షేత్రంలో శతకోటి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనావరాణ్యం హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. శతకోటి జపయజ్ఞంలో అంటే 100 కోట్లు జపయజ్ఞంలో భాగంగా మిటోడి గ్రామంలో భావానంద అమరావతి రాజధానిలో మంత్రి నారాయణ పర్యటన, నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ను పరిశీలించిన మంత్రి నారాయణ 2015 జనవరి 1వ తేదీన ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే కేవలం 58 రోజుల్లో రైతులు 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. ప్రపంచంలో టాప్ 5లో ఒకటిగా వేలని లక్ష్యంగా పెట్టుకుని ఐకానిక్ భవనాల్లో డిజైన్లను నార్మల్ పాస్టర్ చేత చేయించారు. అధికారులు, ఉద్యోగులు, జడ్జీల కోసం 2019కి ముందే మొత్తం 4053 అపార్ట్మెంట్లు ప్రారంభించాయి. మాపై కక్షతో గత ప్రభుత్వం నిర్మాణాలు ఆపేసింది. అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తులో నిర్మించి మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్గా చేయాలని డిజైన్ వేశాం. స్థాయి అధికారులు అందరూ ఒకే చోట ఉండేలా 5 అడ్మినిస్ట్రేషన్ టవర్లు డిజైన్ చేశారు. ఫ్లోర్లు 28.41 లక్షల చదరపడుగులు. అదేవిధంగా టవర్ 3 and 4 తీసుకుంటే అది కూడా 40 ఫ్లోర్లు, అది 23.42 లక్షల చదరపడుగులు. హైకోర్టు మొత్తం 7 అంతస్తులు 20.3 లక్షల చదరపడుగులు. మొత్తం జీఏ టవర్స్ 5గా, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 కానీ, మీరు కుంభమేళాకు వెళ్తుంటే ఈ 10 విషయాలు తెలుసుకోండి. హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం. తిరుమలలో రథసప్తమి, వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు. దిల్ రాజును ఆయన కార్యాలయానికి తీసుకెళ్లిన ఐటీ అధికారులు. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనండి RS పవర్ మీడియా.